విద్యా సంస్థలు జాతీయ విద్యా సంస్థల్లో సీట్లు సంపాదించేలా విద్యార్థులను తీర్చిదిద్దడంలో విజయవంతంగా ముందుకెళ్తున్నామని తిరుమల విద్యా సంస్థల అధినేత నున్నా తిరుమలరావు అన్నారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలోని తమ క్యాంపస్లో నిర్వహించిన అవగాహన సదస్సుకు మంచి స్పందన వచ్చిందని చెప్పారు. క్రమశిక్షణ, పటిష్టమైన పాఠ్య ప్రణాళిక, అనుభవజ్ఞులైన అధ్యాపక బృందంతో తాము విద్యాబోధన అందిస్తున్నామన్నారు. విద్యార్థుల కృషి, తల్లిదండ్రుల సహకారం, అధ్యాపక బృందం అంకితభావం అన్ని కలిసిన సమిష్టి కృషితో విజయాలు సాధిస్తున్నామంటున్న తిరుమల విద్యా సంస్థల అధినేత నున్నా తిరుమలరావుతో మా బ్యూరో చీఫ్ చిట్టుబాబు ఫేస్ టు ఫేస్. తిరుమల విద్యా సంస్థల అధినేత తిరుమలరావు గారు మనతో ఉన్నారు. ఈరోజు పాయకరావుపేటలో ఒక అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ అవగాహన సదస్సు కోసం మనం అడిగి తెలుసుకుందాం. సార్, ఎట్లా ఉంది సార్, చెప్పండి సార్. ఈరోజు పాయకరావుపేట తిరుమల ఇంగ్లీష్ మీడియం స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్ ఆవరణలో ఈ పాయకరావుపేట, తుని, అలాగే సరౌండింగ్ విలేజెస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఉండేటువంటి విద్యార్థులు అలాగే వారి తల్లిదండ్రులు, పర్టికులర్గా 5th, 6th, 7th, 8th, 9th, 10th చదువుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకి అలాగే వారి తల్లిదండ్రులకి ఈ భవిష్యత్తులో వాళ్ళు రాయబోయేటువంటి జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్డ్ అలాగే నీట్ పరీక్షలకు సంబంధించి జనరల్గా ఆ పరీక్షలు ఏ విధంగా ఉంటాయి, ఆ పరీక్షల యొక్క సిలబస్ కానీ ప్యాటర్న్ కానీ ఎలా ఉంటుంది, అలాగే ఆ పరీక్షల్లో వీళ్ళు ఉత్తీర్ణత సాధించి ఈ దేశంలో ప్రతిష్టాకరమైనటువంటి ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ కానీ అలాగే మెడికల్ కాలేజెస్లో కానీ సీటు సంపాదించాలి అంటే ఎప్పటి నుంచి ఎటువంటి ప్రణాళికతో వాళ్ళు ముందుకు వెళ్ళాలి, ఎటువంటి స్కిల్స్ వాళ్ళకి కావాలి, ఇక్కడ మేము తిరుమల విద్యా సంస్థల్లో ఏ విధంగా విద్యార్థులను మేము ట్రైన్ చేస్తాము, అలాగే 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్లో ప్రయత్నం చేస్తే పని అవుతుందా వాటిలో వెళ్ళడానికి, లేదా ముందు నుంచి అవసరమా అనేటువంటి విషయాలు, అలాగే విద్యార్థులకు సంబంధించి ఇవాళ బ్రాటప్ అనేది చాలా కష్టమైనటువంటి పని అయిపోయింది తల్లిదండ్రులకి. ఎందుకంటే ఇప్పుడు ఈ టెక్నాలజీ బాగా ఇదైన తర్వాత, ఇంప్రూవ్ అయిన తర్వాత, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఈ పక్కన మొబైల్స్ అలాగే స్మార్ట్ డివైజెస్, డిజిటల్ డివైజెస్ తీసుకున్నప్పుడు పిల్లలు వాటిల్లో పడిపోయి అకాడమిక్స్లో వాళ్ళు పూర్ పర్ఫార్మెన్స్ చూపించడం, టైం అంతా వృధా చేసుకోవడం, అలాగే ఫ్రస్ట్రేషన్కి వాటికి వాళ్ళు గురవ్వడం. సో ఇవన్నీ కూడా తల్లిదండ్రులు ఫేస్ చేస్తున్నటువంటి సమస్యలు. అలాగే చాలామంది విద్యార్థుల్ని హ్యాండిల్ చేసినటువంటి ఆ వ్యక్తిగా, ఎంతోమంది పిల్లల్ని కలిగినటువంటి వ్యక్తిగా మాకున్నటువంటి అనుభవాల్ని తల్లిదండ్రులకి షేర్ చేసి ఈ పిల్లల్ని పెంచేటువంటి క్రమంలో వాళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, వాళ్ళ పిల్లల్ని ఎలాగా వాళ్ళు పరిరక్షించుకోవాలి, అకాడమిక్స్ వాళ్ళు డౌన్ అవ్వకుండా వాళ్ళు ముందుకు ఎలా సాగాలి అనేటువంటి విషయాలు కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో మనం డిస్కస్ చేయడం జరుగుతుందండి. థ్యాంక్ యూ. ఈ సంస్థ సంబంధించిన విషయాలు జనరల్గా నా అబ్జర్వేషన్ గత 36 ఏళ్ల నుంచి నేను ఈ ఫీల్డ్లో ఉండడం జరుగుతుంది. రెసిడెన్షియల్ సిస్టంలో టీచర్గా, అలాగే ఒక కౌన్సిలర్గా, ఒక అకాడమిషియన్గా నాకున్న అనుభవాలు ఏం చెప్తున్నాయంటే, ఇటు నార్త్ ఆంధ్ర అంటే అన్నవరం దగ్గర నుంచి మనం మొదలుపెట్టి శ్రీకాకుళం వరకు కూడా ఇటు తల్లిదండ్రులు పిల్లల్ని ప్యాంపర్ చేయడం తక్కువ, ప్రేమిస్తారు. అంటే ప్రేమించడానికి, గారాబం చేయడానికి ఒక చిన్న తేడా ఏంటంటే, గారాబం చేసేటప్పుడు పిల్లలు అడిగినవన్నీ కొనిస్తారు, పిల్లల కళ్ళల్లో నీళ్లు చూడకూడదు అనుకుని వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని, వాళ్ళు హ్యాపీగా ఉండడానికి ఏం కావాలంటే చేస్తూ ఉంటారు. అది గారాబం. దీనివల్ల పిల్లలు పాడవుతారు. కానీ ఇక్కడ ఈ నార్త్ ఆంధ్రలో ఉండేటువంటి తల్లిదండ్రులు గారాబం చేయరు, వాళ్ళు ప్రేమిస్తారు పిల్లల్ని. అంటే పిల్లల భవిష్యత్తు బాగుండాలి అంటే ఏం చేయాలో అయ్యే చేస్తారు తప్ప హడావుడి చేయడానికి కానీ, లేకపోతే పిల్లల్ని హ్యాపీగా ఉంచేయాలని చెప్పి వాళ్ళు అడిగినవి కొనడం కానీ చేయడం కానీ చేయరు. నిజంగా అది అదృష్టం, పిల్లల యొక్క అదృష్టం. ఎందుకంటే తల్లిదండ్రులు అలా ప్రేమించే తల్లిదండ్రులు ఇప్పుడు అలాగే ఉంటారు. అలా కాకుండా గారాబం చేసే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ కళ్ళలో నీళ్లు చూడకూడదని చెప్పి వాళ్ళు అన్నదానికి ఎస్ అని చెప్పి పిల్లల్ని కూడా పాడు చేయడం జరుగుతుంది. పర్టికులర్గా ఈ నార్త్ ఆంధ్రాలో ఉండేటువంటి పిల్లలు, అంటే ఇక్కడ అన్నవరం నుంచే స్టార్ట్ అవుతుంది అది నా ఉద్దేశంలో. అంటే ఈ యాటిట్యూడ్ అన్నవరం నుంచి చాలా డిఫరెంట్గా ఉంటుంది, అన్నవరం నుంచి శ్రీకాకుళం వరకు. సో ఇక్కడ పాయకరావుపేట బ్రాంచ్ మేము పెట్టిన తర్వాత అది ఇంకా నేను వైజాగ్లో ఆల్రెడీ మేము చూస్తున్నాం. పాయకరావుపేటలో కూడా పిల్లలు చాలా బాగా ఇంప్రూవ్ అవుతున్నారు. అంటే ఒక మాదిరిగా ఉన్నారు పిల్లలు అనుకున్న పిల్లలు కూడా ఇవాళ చాలా ఉత్తమంగా చదువుతున్నారు, రాణిస్తున్నారు. అలాగే ఫస్ట్ బ్యాచ్ ఈ సంవత్సరం మాది జేఈ మెయిన్స్ అలాగే జేఈ అడ్వాన్స్డ్ నీట్ కూడా ప్రిపేర్ అవుతున్నారు. ఈ 2026లో ఆ పిల్లలు బయటకు వస్తారు. సుమారుగా ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ ఐటీల్లో ఒక 30 దాకా, 25 నుంచి 30 దాకా మేము సీట్లు సాధిస్తామని చెప్పేసి అనుకుంటున్నా. అదే కనుక అయితే ఇక్కడ పాయకరావుపేట ఒక ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ ఐటీలు అలాగే మెడిసిన్కి సంబంధించి ఒక హబ్గా తయారవుతుందని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. తిరుమల అనేది ఒక బ్రాండ్గా తయారైంది.
నేపథ్యంలో ఇంకా ఈ ఎస్టాబ్లిష్మెంట్ ఏమైనా పెరుగుతుంది ఇంకానే అంటే తిరుమల అనేదాన్ని బ్రాండ్గా తయారు చేయాలని మేము ఏనాడు అనుకోలేదండి. అంటే తిరుమల విద్యా సంస్థలు పెట్టిన తర్వాత తల్లిదండ్రులు విశ్వసించి మన దగ్గరికి పిల్లల్ని తీసుకొస్తున్నారు ఎంతో నమ్మకంతో. కాబట్టి ఆ నమ్మకాన్ని మనం నిలబెట్టుకోవాలి. మంచి భవిష్యత్తు ఆ పిల్లలకి ఇచ్చినట్లయితే ఆ తల్లిదండ్రులు కూడా హ్యాపీగా ఉంటారు. ఆ ఫ్యామిలీస్ సోషల్ స్టేటస్ కానీ అలాగే ఫైనాన్షియల్ స్టేటస్ కానీ ఇంప్రూవ్ అవుతాయి. సో దేశానికి ఏదో చేయాలి అంటే మనం ఏదో చేయక్కర్లా. ఈ పిల్లల్ని మనం మంచి వ్యక్తులుగా వీళ్ళని తీర్చిదిద్ది స్కిల్డ్ పర్సన్స్గా వీళ్ళని తీర్చిదిద్దినట్లయితే ఎన్నో కుటుంబాలు సంతోషిస్తాయనేటువంటి ఆలోచనతోటే మొత్తం తిరుమల టీం అంతా కూడా వర్క్ చేస్తోంది. ఆ విధంగా తిరుమల బ్రాండ్ డెవలప్ అయింది. కాబట్టి బ్రాండ్ని తయారు చేయాలనేటువంటి ఆలోచన కాదు, మన ఆలోచనలతో మనం పని చేయడం వల్ల ఆ బ్రాండ్గా ఇమేజ్ వచ్చిందని చెప్పేసి నేను అనుకుంటాను. సెల్ ఫోన్ ఇవి కొంచెం పిల్లలు ఎక్కువ వాడటం దాని మీద ఎటువంటి ప్రభావం? అంటే జనరల్గా మనకి మొబైల్ అనేది లేదా టెక్నాలజీ అనేది ఒక టూల్ అండి. ఇది అయితే ఈ టూల్ని మనం మామూలుగా ఒక సిజర్ని ఎలా వాడతామో, ఒక స్క్రూ డ్రైవర్ని, కటింగ్ ప్లేయర్ని ఎలా వాడతామో, ఒక వెహికల్ని మనం ఎలా అయితే వాడుకుంటామో ప్రయాణం చేయడానికి, అలాగే మన పెన్నుని రాయడానికి ఎలా అయితే వాడుతున్నామో అలాగే మొబైల్ అనేది కానీ అలాగే స్మార్ట్ డివైజెస్ కానీ అవి కూడా ఒక టూలే. సో అంతేగాని అది మన బాడీలో ఒక ఆర్గాన్గా మనం భావించకూడదు. కాబట్టి ఈ మన కత్తుల్ని పెన్నుల్ని జేబుల్లో పెట్టుకుని మనం మంచం మీద నిద్రపోం కదండి. సేమ్ అదే మాదిరి మొబైల్ని కానీ ల్యాప్టాప్లను కానీ మన బెడ్ దగ్గరలో పెట్టుకోకూడదు. దానికంటే ఒక ప్లేస్ ఇచ్చి వాటిని అవి టూల్స్ కాబట్టి అవసరానికి తగ్గట్టుగా అట్లా వాడాలి తప్ప పొద్దుట లేవగానే అది చూస్తే గానీ మనం బ్రష్ చేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది అంటే కనుక ఇది సిగరెట్ తాగడం కన్నా ఆల్కహాల్ తాగడం కన్నా మోస్ట్ డేంజరస్ అది అలవాటుగా మారి అది ఆఖరికి మనల్ని తినేసేటువంటి పరిస్థితి వస్తుందని మాత్రం నేను 100% చెప్తానండి. ఫైనల్గా చెప్పండి సార్, ఎంత ఇంకా ఎక్స్టెండ్ బ్రాండ్లు ఏమైనా ఎక్స్టెండ్ చేస్తారా, అది ఇంకా బ్రాంచ్లు పెడతారా? అంటే ఈ సంవత్సరానికైతే ఇంకా కొత్త బ్రాంచెస్ ఏమీ పెట్టట్లేదండి. సో డెఫినెట్గా ఇది ఏదో వ్యాపార పరంగా మనం ఏదో పెట్టుకుంటూ వెళ్ళిపోతే డిమాండ్ ఉంది కాబట్టి పిల్లలు పెరుగుతారు బాగుంటుందని ఎటువంటి ఆలోచన మాకైతే లేదు. ఎందుకంటే మంచి టీచర్లు ఉండాలి, మంచి అడ్మినిస్ట్రేటర్స్ ఉంటే తప్ప మనం స్కూల్స్ని ఎస్టాబ్లిష్ చేయడం సాధ్యమయ్యే పని కాదు. ఎవరో ఉన్నారని చెప్పి మనం స్కూల్ పెడితే ఆ విద్యార్థులు పాడేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి మేము ట్రైన్ చేసినటువంటి అడ్మినిస్ట్రేటర్స్ టీచర్స్ మళ్ళీ మాకు సరిపడినంత మంది ఉన్నారన్నప్పుడు మనం కొత్త బ్రాంచ్లు కూడా స్టార్ట్ చేయడం జరుగుతుందండి. థ్యాంక్ యూ. ఇది తిరుమల బ్రాండ్ అనేది తాము పుట్టించిందే కానీ ఈ సంస్థతో ఇంకా విద్యాభివృద్ధిని మరింతగా పెంచాలనేది దృక్పథంగా ఆలోచిస్తున్నామని నున్న తిరుమలరావు చెప్తున్నారు. కెమెరా పర్సన్ అశోక్ రెడ్డితో చిట్టుబాబు STV పాయకరాపేట నుంచి.